హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం రాసినటువంటి వెబ్ ఏపీఐ యొక్క రెస్పాన్స్ని బేస్ చేసుకుని మనం రిటర్న్ టైప్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. సో ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ అనేది .NET కోర్లో వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కొన్ని మెథడ్స్ ఫర్ రిటర్న్ టైప్స్ ఏమేమి ఉన్నాయి అనేటివి కూడా చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే అసలు రిటర్న్ టైప్ డేటా ఏ విధంగా అనేది ఉన్నదైతే చూద్దాం ఒకసారి. సో సెట్టింగ్ రిటర్న్ టైప్ బేస్డ్ ఆన్ రెస్పాన్స్ డేటా టైప్. సో ఇదైతే చూద్దాం. సో ఇనిషియల్గా మనం లాస్ట్ వీడియోలో ఏంటంటే ఒక చిన్న ఏపీఐ అయితే ఒకటి క్రియేట్ చేసాం విత్ స్ట్రింగ్ ప్రొవైడ్ చేసుకొని. సో దీనికి ఒకసారి రిజల్ట్ అయితే చూద్దాం. కంట్రోలర్, హోమ్ కంట్రోలర్, ఇండెక్స్. సో మనకు తెలిసిందే స్వాగర్ అనే థర్డ్ పార్టీలో అయితే ఇది ఓపెన్ అవుతుందని. ఒకసారి రిజల్ట్ చూద్దాం. సో హోమ్, ట్రై ఇట్ అవుట్, ఎగ్జిక్యూట్, హలో. సో ఈ విధంగా అయితే వచ్చింది. సో విత్ స్టేటస్ కోడ్ కూడా 200. సో ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాన్ని ఒక ఇంటీజర్గా కావచ్చు ఆర్ఎల్స్ ఒక ఫ్లోట్గా కావచ్చు పెట్టి చూద్దాం. సో ఫ్లోట్ పెడదాం. సో ఫ్లోట్ కాబట్టి ఇట్ షుడ్ బి సఫిక్స్ విత్ ఎఫ్. సో ఒకసారి అయితే చూద్దాం. ఇప్పుడు రిజల్ట్ చూద్దాం. సో 196.7. సో ఈ విధంగా ఏమంటుందంటే మనము స్ట్రింగ్ కావచ్చు, ఇంటీజర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు. సో ఇట్లా మనకి టైప్స్ అంటే వీటిని మనం ఎలా పిలుస్తామంటే ప్రిమిటివ్ టైప్స్ అనేది పిలుస్తూ ఉంటాం అన్నమాట. ప్రిమిటివ్ టైప్స్. సో ఏవైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ మనకి రెస్పాన్స్గా యాక్సెప్టెడ్ రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కాంప్లెక్స్ డేటా రిటర్న్ అవుతుందా లేదా అనేది ఇదే ఒకసారి అయితే చూద్దాం. కాంప్లెక్స్ డేటా పరిస్థితి ఏంటి అనేది. సో కాంప్లెక్స్ డేటా అంటే మనకు తెలిసింది ఆబ్జెక్ట్ అనమాట. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ అనుకుందాం. మనం సింపుల్గా చెప్పాలంటే మనం మాట్లాడుకునే భాషలో ఇదేంటంటే ఒక ఆబ్జెక్ట్ని మనం రిటర్న్ చేయొచ్చా చేయలేమా అనేది అనమాట. సో ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక క్లాస్ కావాలి. కాబట్టి నేను ఒక క్లాస్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా. ఎంప్లాయ్ పబ్లిక్ క్లాస్ ఆర్ఎల్స్ ఒక బుక్ అనుకుందాం. సో బుక్. సో ఇప్పుడు దీన్ని మనం ఒక 3 ప్రాపర్టీస్ అయితే ఇచ్చేసుకుందాం. ఆటో ఇంప్లిమెంటెడ్ ప్రాపర్టీస్ ఇద్దాం. పబ్లిక్ ఇంట్ బుక్ ఐడి గెట్ సెటర్. నెక్స్ట్ పబ్లిక్ స్ట్రింగ్ బుక్ నేమ్ గెట్ సెట్. నెక్స్ట్ పబ్లిక్ ఫ్లోట్ ఇద్దాం, ప్రైస్ కాబట్టి ఫ్లోట్ బుక్ ప్రైస్. సో గెట్ సెట్. ఫైన్. సో ఇలా ఒక 3 ప్రాపర్టీస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు అంటే ఒక బుక్ అనే క్లాస్ లోపల ఇప్పుడు మనం ఏంటంటే కాంప్లెక్స్ డేటా కావాలి కాబట్టి సేమ్ ఆల్రెడీ ఇదైతే మనకి వర్కౌట్ అయింది. ఇప్పుడు మనం ఇంకొకటి అయితే క్రియేట్ చేసి చూద్దాం. ఫస్ట్ పబ్లిక్ రిటర్న్ టైప్ మనము ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయాలి కాబట్టి బుక్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయాలి కాబట్టి బుక్. నా మెథడ్ అనేది బుక్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయాలి నా ఏపీఐ. సో దీనికి నేనేం చేస్తానంటే బుక్ ఇన్ఫో అని అయితే పెట్టుకుంటున్నా. మెథడ్ నేమ్ బుక్ ఇన్ఫో. సో ఇప్పుడు నా మెథడ్ అనేది బుక్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేయాలి కాబట్టి బుక్కి నేనైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా. బుక్ ఓబీజే బుక్ ఈక్వల్స్ టు న్యూ బుక్. ఆబ్జెక్ట్ ఇనిషియలైజర్ ఇక్కడే సెట్ చేసేసుకుంటున్నా. బుక్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 110 అనుకుందాం. బుక్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు టెస్ట్ 1 అనుకుందాం. నెక్స్ట్ బుక్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ 125 అనుకుందాం. డాట్ ఫ్లోట్ కాబట్టి ఎఫ్. సో ఒక బుక్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తే ఇప్పుడు నేనైతే దాన్ని రిటర్న్ చేస్తాను. చూద్దాం. రిటర్న్ ఓబీజే బుక్. ఫైన్. సో ఇప్పుడు ఈ ఓబీజే బుక్ అనేది మనకు వస్తుందా రాదా అనేది అయితే ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం.
ఫీల్డ్ టు లోడ్ API డెఫినేషన్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం రిక్వెస్ట్ వర్బ్ అయితే ఇవ్వలేదన్నమాట. సో HTTP గెట్ టైప్ మనకి ఇక్కడ ఏంటంటే బుక్ ఇన్ఫో ఏదైతే ఇక్కడ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. బుక్ ఇన్ఫో మనకి కాంప్లెక్స్ డేటా అనేది ఆబ్జెక్ట్గా రిటర్న్ చేస్తుందా చేయదా అనేది అయితే చూద్దాం. సో బుక్ ఇన్ఫో, ట్రై ఇట్ అవుట్, ఎగ్జిక్యూట్, యాజ్ ఇట్ ఈస్ వచ్చింది. సో విత్ స్టేటస్ కోడ్ 200 తోటి మనకి రెస్పాన్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ అయితే వచ్చేసింది. సో కాంప్లెక్స్ డేటా కూడా మనకైతే వచ్చేస్తుంది అనమాట. సో నో ప్రాబ్లం. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనకు వస్తాయా రావా అనేది అయితే చూద్దాం ఒకసారి. సో ఇనిషియల్గా లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కోసం నేను ఏం చేస్తానంటే ఇంకొక API అయితే తీసుకుంటాను. జస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ఫోలో ఆల్ బుక్స్ అని అయితే పెడదాం దీనికి, ఆల్ బుక్స్. సో ఈ ఆల్ బుక్స్ని ఓకే, ఇప్పుడు లిస్ట్ కాబట్టి మనకు కావాల్సింది ఇక్కడ లిస్ట్ ఆఫ్ బుక్. సో లిస్ట్ ఆఫ్ బుక్ కాబట్టి లిస్ట్ ఆఫ్ బుక్కి నేను ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా. లిస్ట్ ఆఫ్ బుక్ LSTKS న్యూ లిస్ట్ ఆఫ్ బుక్స్. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ఇనిషియలైజర్ పెడదాం. ఇక్కడ కూడా ఫస్ట్ న్యూ బుక్ ఆల్రెడీ ఇక్కడ రాసింది యాజ్ ఇట్ ఈస్ ఇచ్చేద్దాం. 50 అండ్ ఫైన్ కామా న్యూ బుక్ ఒక 3 ఆబ్జెక్ట్స్ అయితే ఇచ్చుకుందాం. ట్వంటీ 27 3. సో ఇలా సమ్ డిఫరెంట్ డేటా అయితే ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను ఏంటంటే డైరెక్ట్గా ఈ LST బుక్స్ని అయితే రిటర్న్ చేసి చూద్దాం. build all books. ఓకే ఫైన్. ఇప్పుడు మనకి ఆల్ బుక్స్ API కూడా రావాలి అక్కడ. ఓకే ఆల్ బుక్స్ వచ్చింది. సో దీన్ని మనం ఎగ్జిక్యూట్ అయితే చేసి చూద్దాం అసలు వస్తుందా రాదా అనేది. ఎగ్జిక్యూట్, ఎస్ ఫైన్. సో మనకి లిస్ట్ కూడా వచ్చేసింది అనమాట. సో ఉన్నటువంటి మ్యాక్సిమం మనకి ఎప్పుడైనా సరే API నుంచి రెస్పాన్స్ అంటే ఇట్ కుడ్ బి లైక్ ఏంటంటే ఒక స్ట్రింగ్ ఫార్మేట్లోనే ఉంటుంది, ఒక చిన్న టెక్స్ట్ అనమాట, అలా అన్నా ఉండొచ్చు. లేదంటే కాంప్లెక్స్ డేటా ఒక ఆబ్జెక్ట్ వేలో అన్నా ఉండొచ్చు, లేదంటే లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఈ మూడిట్లో ఏదో ఒక వేలోనే మోస్ట్లీ మన రెస్పాన్స్ అనేది ఈ ఫార్మాట్స్లో మాత్రమే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రిటర్న్ టైప్స్ దీనికి తగ్గట్టుగా తీసుకున్నాం, ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకొక చిన్న కేసు అయితే తీసుకుందాం, ఒక చిన్న యూస్ కేసు అయితే ఒకటి చూద్దాం. గెట్ బుక్ బై ఐడి. సో ఈ యూస్ కేసు అయితే తీసుకుందాం. సో బుక్ ఐడి పంపిస్తే ఆ ఐడి రిలేటెడ్ బుక్ని అయితే తీసుకొని రావాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ దీనికి రిలేటెడ్ ఒక మెథడ్ కూడా ఇక్కడ మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆల్రెడీ మన దగ్గర ఒకటి ఉంది అట్లాంటిదే, బుక్ ఇన్ఫో అని ఉంది. ఇప్పుడు మనం కాకపోతే దీన్ని నేమ్ చేంజ్ చేసేద్దాం. బుక్ ఇన్ఫో బై ఐడి అనుకుందాం. సో బుక్ ఇన్ఫో బై ఐడి. సో ఇక్కడ ఏంటంటే బై ఐడి కాబట్టి వాళ్ళు ఐడి పంపిస్తారు కాబట్టి దానికి రిలేటెడ్గా మనం ఒక పారామీటర్ అయితే పెట్టాలి.
సో స్ట్రింగ్ అనుకుంటున్నాను నేను ప్రస్తుతానికి. సో స్ట్రింగ్ బుక్ ఐడి ఇలా బుక్ ఐడి అనుకున్నాం, స్ట్రింగ్ బుక్ ఐడి. సో బుక్ ఐడి వస్తుంది. ఆ బుక్ ఐడిని నేను బేస్ చేసుకుని డేటాబేస్కి కనెక్ట్ అయిపోయి కనెక్ట్ టు డేటాబేస్ అండ్ ఫెచ్ ద బుక్ బేస్డ్ ఆన్ ఐడి. సో ఐడిని బేస్ చేసుకొని మనం వాళ్ళు పంపించినటువంటి ఐడిని బేస్ చేసుకొని మనం ఆ బుక్ని అయితే తీసుకొని వచ్చి చూపిస్తాం. సో ఇది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో మనకి ఎటువంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి అనేది మనం చూసుకోవాలన్నమాట. అంటే సిచ్యువేషన్స్ అంటే ఇట్ కుడ్ బి కొన్ని తప్పులు కూడా చేయొచ్చు అనమాట. సో ఎప్పుడైతే రిక్వెస్ట్ వస్తుంటుందో ఇక్కడ నుంచి క్లయింట్ ఎప్పుడైతే బుక్ ఐడి పాస్ చేసి ఇక్కడికి సర్వర్కి పంపిస్తాడో ఆ బుక్ ఐడి ఏ ఫార్మాట్స్లో ఉండొచ్చు, అది కరెక్ట్ ఉండొచ్చు, తప్పు ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు అనమాట. సో ఆ కేసెస్ మనం తీసుకున్న దాని ప్రకారంగా ఎగ్జాంపుల్కి వాళ్ళు పంపించినటువంటి బుక్ ఐడి బేస్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదనుకుందాం. సో బుక్ does not exist with in database in DB. సో బుక్ ఐడి అనేది does not exist in DB. సో ఇది ఒక కేసు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు అసలు కంప్లీట్గా బుక్ ఐడి అనేది ఏం పంపలేదు అనుకుంటున్నాం. సో జస్ట్ లైక్ ఏంటంటే నల్ ఆర్ ఎంటీ అనుకుందాం, నల్ ఆర్ ఎంటీ. సో బుక్ ఐడి నల్ కానీ ఎంటీ కానీ ఉండి మనం దాన్ని డేటాబేస్లో చెక్ చేయాలని చూడాలనుకోవడం కూడా తప్పు అనమాట. సో దాన్ని కూడా మనం ఫస్టే చెక్ చేసుకోవాలి. సో ఇంకా మనకి ఏమి ఉంటాయంటే బుక్ ఐడి కరెక్ట్గా ఉంటే ఎనీహౌ ఆ రిజల్ట్ అనేది పంపించేస్తాం, ఇన్ఫర్మేషన్ అయితే ఉంటే పంపించేస్తాం. ఇప్పుడు ఈ రెండు కేసెస్కి ఇంకా కేసెస్ ఏమైనా ఉంటాయంటే మోస్ట్లీ ఇంకా ఈ రెండే ఉండొచ్చు అనమాట. బుక్ ఐడి అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఫస్ట్లీ. సెకండ్ ఏంటంటే వీళ్ళు పంపించేటువంటి ఐడి అసలుకి కరెక్ట్ ఐడి పంపిస్తున్నారా లేదా అనేది, అంటే అట్లీస్ట్ అది ఐడి ఫార్మేట్లో ఉందో లేదో అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. అది నల్ ఉందా లేకపోతే ఇంకేమన్నా ఉందా అనేది. సో ఇప్పుడు మనం ఆ కోడ్ అయితే ఇక్కడ రాద్దాం. ఫస్ట్ ఏంటంటే నేను ఏం చెక్ చేస్తానంటే ఇఫ్ ఓకే స్ట్రింగ్ డాట్ ఈజ్ నల్ ఆర్ ఎంటీ ఆఫ్ బిఐడి. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఆ బుక్ ఐడి కనుక ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు జీరో అనేది బుక్ ఐడి లేదు అనుకుందాం. సో దానికి తగ్గట్టుగా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎల్స్ ఇఫ్ బిఐడి ఈజ్ ఈక్వల్స్ టు 0. బుక్ ఐడి కనుక 0 ఉంటే ఏం చేయాలి? సో ఇదొకటి. బిఐ 0 అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ డేటా, డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ డిబి. సో 0 ప్లేస్లో ఏదైనా సరే ఒక ఐడి అనేది మన దగ్గర డీబీలో లేకపోతే మనం ఎట్లాంటి రిప్లై ఇవ్వాలి వాళ్ళకి అనేది. ఎల్స్ అని కరెక్ట్గా ఉంటే యాజ్ ఇట్ ఈస్ మన ప్రీవియస్ రిప్లై ఇచ్చేస్తాం అన్నమాట. సో ఇలా ఉంటుంది సిచ్యువేషన్. ఈ టైంలో ఏంటంటే మనం రిటర్న్ చేయాల్సిన థింగ్స్ చూద్దాం. ఇక్కడ మనం ఏమనుకున్నామంటే రిటర్న్, ఇక్కడ వీళ్ళకి ఏం పంపిద్దామంటే వాళ్ళు ఎంటీగా పంపించారనుకుందాం. బ్యాడ్ రిక్వెస్ట్ అనేది పంపించాలనుకుంటున్నాం. రిటర్న్ బ్యాడ్ రిక్వెస్ట్. సో ఇలా పంపించాలనుకుంటున్నా. ఇఫ్ ఐడి కనుక లేకపోతే రిటర్న్ ఆ ఐడి కనుక మన దగ్గర లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ నాట్ ఫౌండ్ అని ఇలా పంపించాలనుకున్నా. ఓకే ఉంటే ఆబ్జెక్ట్ పంపించాలనుకుంటున్నా. బట్ మీరు చూసారంటే నాకు మొత్తం కూడా ఎర్రర్స్ త్రో చేసేసింది అన్నమాట. ఎక్కడే కూడా నాకు ఎందుకు ఎర్రర్స్ త్రో చేసిందంటే బికాస్ నా రిటర్న్ టైప్ అనేది బుక్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఒక కాంప్లెక్స్ డేటా మాత్రమే ఉండాలి. ఇవన్నీ పెడతానంటే ఒప్పుకోదనమాట. సో ఇటువంటి కేసెస్ వస్తాయని తెలిసే మన డాట్ కోర్ ఎంవీసీ వీళ్ళు ఏం చేశారంటే కొన్ని ఆల్రెడీ మనకి కొన్ని క్లాసెస్ అండ్ కొన్ని మెథడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఆ మెథడ్స్ అన్నీ దేంట్లో ఉంటాయి అంటే ఐ యాక్షన్ రిజల్ట్ అనే దాంట్లో అయితే ఉంటాయన్నమాట. సో ఐ యాక్షన్ రిజల్ట్ అని పెట్టాక కూడా బట్ స్టిల్ మనకి ఇలానే ఉంది. ఇప్పుడు వాటిల్లో ఉన్నటువంటి మెథడ్స్ని మనం యాక్సెస్ చేసుకోవాలి. సో మొత్తం ఓకే, ఎవ్రీథింగ్ ఓకే అనుకున్నప్పుడు సింపుల్గా మనకి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన వర్డ్ కూడా చాలా ఈజీగానే అనిపిస్తుంటుంది అనమాట. ఓకే, సో ఎవ్రీథింగ్ ఓకే కాబట్టి నేమ్ కూడా మెథడ్ నేమ్ కూడా ఓకే అని పెట్టారు.
సో ఓకే, ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ ఎర్రర్ అనేది రిజాల్వ్ అయిపోయింది. సో మొత్తం ఓకే, ఎవ్రీథింగ్ ఓకే, మనం ఈ రిజల్ట్ ఇంకా పంపించచ్చు అనుకునే టయానికి మన ఆబ్జెక్ట్ని ఓకే మెథడ్ లోపల పాస్ చేసి పంపించేయచ్చు అనమాట. సో ఒకసారి ఈ మెథడ్ టైప్ ఈ లోపల యాక్సెప్ట్ చేసి పారామీటర్ టైప్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్, సో వీ కెన్ పాస్ ఎనీథింగ్, సో ఏదన్నా కానీ మనం పంపించుకోవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ వే. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటి పరిస్థితి ఏంటో చూద్దాం. ఇక్కడ ఏంటంటే బ్యాడ్ రిక్వెస్ట్ కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ బ్యాడ్ రిక్వెస్ట్ అనే టర్మ్ తోటి కొన్ని క్రియేట్ చేసి ఉంటారు. సో బ్యాడ్ రిక్వెస్ట్ అనే నేమ్ తోటే ఉన్నాయి డైరెక్ట్గా. సో ఇది బ్యాడ్ రిక్వెస్ట్ మనం యూజ్ చేసేటువంటి జనరల్ టర్మ్స్ అనమాట. వెబ్ ఏపీలో వచ్చేటువంటి జనరల్ టర్మ్స్నే వీళ్ళు ప్రతిదానికి ఒక మెథడ్స్ అయితే క్రియేట్ చేశారనమాట. సో నెక్స్ట్ ఇది నాట్ ఫౌండ్. సో నాట్ ఫౌండ్ నేమ్ మీద కూడా మనకి ఏంటంటే నాట్ ఫౌండ్ అనే మెథడ్. సో ఇది ఇప్పుడు మనకి మొత్తం కూడా సెట్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేశారంటే ఎర్రర్స్ ఎక్కడే కూడా లేవు అనమాట. మొత్తం ఎక్కడ ఉన్నాయి ఒకసారి వీటి యొక్క గో టు డెఫినేషన్ ఇట్లాగైతే వెళ్దాం. డెఫినేషన్స్ చూసారంటే మీరు ఈ మొత్తం దేంట్లో ఉన్నాయంటే కంట్రోలర్ బేస్, ఎంఏసి కంట్రోలర్ బేస్. అందుకనే మనం ఇక్కడ పైన తీసుకున్నట్లయితే ఆల్రెడీ కంట్రోలర్ బేస్ తోటి మొత్తం మనం ఇన్హెరిట్ అయితే చేసుకున్నాం అనమాట. సో ఆ కంట్రోలర్ బేస్ క్లాస్ లోపలే మొత్తం ఈ మెథడ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇది మొత్తం కూడా సో ఈ రెస్పాన్సర్ రిక్వెస్ట్ ఇవన్నీ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఇవి మొత్తం కూడా హెచ్టిటిపి రిలేటెడ్ మెథడ్స్ అనమాట, మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్. సో వీటిలో మొత్తం కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఒకసారి దీని అయితే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు రిజల్ట్ అనేది ఎలా వస్తుంది, మనం ఎక్స్పెక్ట్ చేసే దాని ప్రకారంగా వస్తుందా రాదా అనేది. ఓకే, గెట్ బుక్ ఇన్ఫో బై ఐడి. సో మీరు చూసారంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ట్రై ఇట్ అవుట్. ఓకే, ఇక్కడ ఇది కూడా ఇచ్చారనమాట ఒక టెక్స్ట్ బాక్స్ స్వాగర్లో, అంటే ఇన్పుట్ పర్పస్ కోసం. ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ మనం ఒక వాల్యూ పెట్టాం కదా, పారామీటర్ పెట్టాం కాబట్టి స్ట్రింగ్ బుక్ ఐడి అనేది పాస్ చేయాలి కాబట్టి. సో స్ట్రింగ్ బుక్ ఐడి అనేది 0 ఉంటే దీంట్లోకి వస్తుంది నాట్ ఫౌండ్ అని, ఎంటీగా ఉంటే దీంట్లోకి రావాలి. ఈ రెండు కాకుండా ఇంకేదన్నా ఇస్తే దీంట్లోకి వచ్చి ఈ రిజల్ట్ మనకు చూపించాలి. ఈ 3 కేసెస్ని ఇప్పుడైతే మనం టెస్ట్ చేసి చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు నేను ఇనిషియల్లీ ఎంటీ స్పేస్ అయితే ఇచ్చాను అనమాట, స్పేస్ బార్ అయితే టైప్ చేశాను, ఎంటీ స్పేస్ ఎగ్జిక్యూట్. సో ఇక్కడ మనకి హిట్ అయింది. సో ఇది తీసుకున్నట్లయితే ఇది ఎంటీ అనమాట. సో మనకి ఈ కండిషన్ ట్రూ అయ్యి లోపలికి వెళ్ళాలి, మరి చూద్దాం. సో లోపలికి వెళ్తుంది, బ్యాడ్ రిక్వెస్ట్ రిటర్న్ చేసేసింది అనమాట. సో రిటర్న్, ఇప్పుడు మనం రిజల్ట్ చూద్దాం ఒకసారి. సో బ్యాడ్ రిక్వెస్ట్ అనేది అయితే ప్రింట్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు చూడండి అన్డాక్యుమెంటెడ్ 400 అనమాట. స్టేటస్ కోడ్ వచ్చేసి 400 వచ్చింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం స్టేటస్ కోడ్ అనేది బ్యాడ్ రిక్వెస్ట్కి 400 అయితే రిటర్న్ చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో 0 అని టైప్ చేసి నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ అయితే కొడతాను. సో 0 టైప్ చేస్తే మనకి ఇక్కడికి రావాలి కదా నాట్ ఫౌండ్కి. సో ఇప్పుడు చూద్దాం. సో నాట్ ఫౌండ్ 0 else if bid is equals to 0, మరి ఇది దీంట్లోకి ఎందుకు వెళ్ళలేదు? bid is equals to 0. ఓకే, ఎగ్జిక్యూట్. సో ఓకే, సో స్పేస్ ఇచ్చాను అంతకన్నా ముందు ఇందాక. సో 0 ఫంక్షన్ F10. సో నాట్ ఫౌండ్లోకి అయితే వెళ్తుంది. ఇప్పుడు స్టేటస్ కోడ్ అయితే ఏమొస్తుందో ఒకసారి అయితే చూద్దాం. 404 వచ్చింది. చూసారంటే స్టేటస్ కోడ్ అనేది ఇప్పుడు 404. సో నాట్ ఫౌండ్కి స్టేటస్ కోడ్ ఏంటంటే 404, బ్యాడ్ రిక్వెస్ట్కి 400. సో ఇలా ఏంటంటే ప్రతి స్టేటస్ కోడ్ మనం గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ 404 స్టేటస్ కోడ్స్ చూసే మనం అర్థం చేసుకోవాలంట. ఏదైనా సరే రిక్వెస్ట్ జరుగుతుందంటే ఖచ్చితంగా స్టేటస్ కోడ్లు అనేవి ఉంటాయి. ఏ వెబ్సైట్ అయినా సరే ఈవెన్ ప్రతి దానికి స్టేటస్ కోడ్స్ అనేవి ఉంటాయి. సో ఆ స్టేటస్ కోడ్స్ని బేస్ చేసుకొని మనం ఎటువంటి కైండ్ ఆఫ్ ఇష్యూ వచ్చింటుంది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇలా 404. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే కరెక్ట్గా ఇద్దాం, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎల్స్లోకి వెళ్ళే విధంగా ఇందాక వెళ్ళినట్టు. ట్రై ఇట్ అవుట్. నేను ఎల్స్లో బుక్ ఐడి 12 ఇచ్చాను. సో ఇప్పుడు మనకు అది ఎల్స్ పార్ట్లోకి వెళ్ళిపోవాలి. ఎల్స్ పార్ట్లోకి వెళ్ళిపోతుంది. ఎల్స్ పార్ట్లోకి వెళ్ళి రిటర్న్ ఇట్ షుడ్ రిటర్న్ ఏ బుక్ ఆబ్జెక్ట్. బుక్ ఆబ్జెక్ట్ని మనకైతే రిటర్న్ చేయాలి. స్టేటస్ కోడ్ చూసారంటే 200.
200. సో డిఫరెంట్ స్టేటస్లు అయితే కనిపించాయి అనమాట మనకి. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టేటస్ కోడ్స్ అయితే మనం అబ్జర్వ్ చేసాం. దీనికి మనకేమో 400 స్టేటస్ కోడ్ వచ్చింది, దీనికేమో మనకి 404 అయితే 402 ఐ థింక్ సంథింగ్ లైక్ 404 అయితే వచ్చింది, దీనికేమో మనకి 200 స్టేటస్ కోడ్ అయితే వచ్చింది. సో ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ స్టేటస్ కోడ్స్ అయితే ఉంటాయి. వీటిని మనం గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. వీటిని బేస్ చేసుకొని మనం అప్లికేషన్ రన్ చేసుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇంకొక సినారియో కూడా రావచ్చు అనమాట. లైక్ ఎట్లా అంటే ఈ రెండు కాదు, ఇప్పుడు మనం ఒకవేళ చూసాము లైక్ ఐ యాక్షన్ రిజల్ట్ని అయితే యూస్ చేసాం. సో ఐ యాక్షన్ రిజల్ట్ ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి MVC కోర్, ఒకసారి ఆ క్లాస్లోకి అయితే వెళ్ళి చూద్దాం మనం. ఈజ్ నల్ల బ్యాడ్ రిక్వెస్ట్ కంట్రోలర్ బేస్లో ఉన్నటువంటి మెథడ్స్ని అయితే ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. uses only controller base functions for response. సో రెస్పాన్స్ సెండ్ చేయాలంటే ఖచ్చితంగా వాటిల్నే యూజ్ చేస్తుంది అనమాట. ఇది కాకుండా నార్మల్గా మనకి ఏంటంటే పర్టికులర్, ఇందాక ఫస్ట్ మనం ఇచ్చుకున్నది పర్టికులర్ టైప్, ఇదేంటంటే needs to use only result based రిటర్న్ టైప్. అంటే ఫర్ సపోజ్ ఇంట్ ఉంటే ఇంటే ఇవ్వాలి, సో స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగే పంపించాలి అలా అనమాట. అదే ఇది యూజ్ చేస్తే నేనేంటంటే డిఫరెంట్ మెథడ్స్ని అయితే వాడుకొని, అక్కడ ఉన్నటువంటి కంట్రోలర్ బేస్లో ఉన్నటువంటి మెథడ్స్ని వాడుకొని మనం డిఫరెంట్ కేటగిరీస్ని అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ బ్యాడ్ రిక్వెస్ట్, నాట్ ఫౌండ్, ఓకే, ఎలా రెస్పాన్స్ ఎలా కావాలంటే అలా పంపించుకోవచ్చు అనమాట. ఇక్కడ స్ట్రింగ్ని పంపించా, అట్ ది సేమ్ టైం ఇక్కడ నేను ఆబ్జెక్ట్ని కూడా పంపించాను అనమాట. సో ఈ విధంగా మనం అయితే ఇక్కడ మనం అది కూడా రాసుకుందాం. ఇక్కడ మనకి మేజర్ బెనిఫిట్ ఏంటంటే, అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ అడ్వాంటేజ్ ఏంటంటే వీ కెన్ సెండ్ ఎనీ కైండ్ ఆఫ్ మెసేజెస్ లైక్ ఆబ్జెక్ట్ ఆర్ స్ట్రింగ్స్. సో ఇట్లా ఆబ్జెక్ట్ ఆర్ స్ట్రింగ్స్ అండ్ సో ఆన్. సో ఇట్లా ఏదైనా కానీ మనం పంపించుకోవచ్చు. ఇది ఉన్నటువంటి మన ఆఫ్ ది అడ్వాంటేజ్. ఇంకా ఇప్పుడు ఏంటంటే మనకు ఇంకొక సినారియో చూద్దాం. ఆ సినారియోలో ఏంటంటే మనకి ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి ఈ నాట్ ఫౌండ్ అనేదాన్ని నేను ఇప్పుడు స్ట్రింగ్గా పంపించాలి అని అనుకుంటున్నా. సేమ్ నాకు ఇక్కడైతే ఆబ్జెక్ట్గానే వెళ్ళాలి, కానీ నేనేమో ఇక్కడ స్ట్రింగే పంపించాలి అనుకొని ఫిక్స్ అయ్యాను. బట్ ఇది నాకు అలో చేయదనమాట. ఇది అలో చెయ్యాలి అంటే ఇక్కడ నేను యూజ్ చేయాల్సింది ఏంటంటే యాక్షన్ రిజల్ట్ ఆఫ్ టైప్ టీ. సో ఇక్కడ టైప్ అనమాట. సో ఈ టీ లోపల మనం ఏదన్నా లైక్ మనకి ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ నేను స్ట్రింగ్ పంపించాలనుకుంటున్నాను కాబట్టి స్ట్రింగ్. మీరు చూసారంటే నాది ఎర్రర్ అనేది పోయింది. అట్ ది సేమ్ టైం మిగిలిన వాటికి కూడా ఎటువంటి ఎర్రర్లు రాలేదు. మిగిలిన ఇవి వాడుకోవచ్చు, ఆల్రెడీ మనకి కంట్రోలర్ బేస్లో ఉన్నటువంటి మెథడ్స్ని వాడుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ యూజ్ చేసేటువంటి ఏదైతే టైప్ ఇస్తామో ఆ టైప్ని కూడా ఇక్కడ వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్ ఇచ్చాను అనుకుందాం. సో ఇక్కడ నేను ఏమంటా ఇవ్వాలి, ఖచ్చితంగా ఇంటే ఇవ్వాలి. సో ఇలా అన్నమాట. ఈ విధంగా మనకి ఏంటంటే యాక్షన్ రిజల్ట్ దీన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే స్ట్రింగ్ రిక్వెస్ట్ నాట్ ఫౌండ్. సో యాక్షన్ రిజల్ట్ ఆఫ్ టైప్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే రెండింటిని మిక్స్ చేసి మనం అయితే పంపించుకోవచ్చు అనమాట. ఇది దీనికి ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్. నేను టైప్ టీ అనేది పెడతాను. సో ఇది ఇంకొకటి అనమాట. సో ఈ మూడు మనకేంటంటే మోస్ట్లీ ఈ మూడు వేస్లోనే మనకి డేటా అనేది ఉంటుంది. ఒక పర్టికులర్ టైప్ కావాలంటే పంపించుకోవచ్చు, అది ఫిక్స్డ్గా ఉంది, ఎటువంటి ఎక్సెప్షన్ కండిషన్స్ ఏమీ లేవు అనుకున్నప్పుడు మోస్ట్లీ మనం ఏంటంటే ఐ యాక్షన్ రిజల్ట్ కానీ
లేదంటే ఐ యాక్షన్ ఆఫ్ టైప్. ఇది కూడా కాదు, ఐ యాక్షన్ రిజల్ట్ అయితే మోస్ట్లీ వాడుతూ ఉంటాము. సో ఇది ఫ్రెండ్స్, మనం ఐ యాక్షన్ రిజల్ట్ ఎప్పుడు వాడాలి, యాక్షన్ రిజల్ట్ ఎప్పుడు వాడాలి, పర్టికులర్ టైప్స్ ఏ కేసెస్లో వాడాలి అనేది అయితే వీడియో. సో హోప్ మీకు ఏదో అర్థమైంది అనుకుంటున్నా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.